హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాల్టి వీడియోలో వాక్యూమ్ క్లీనర్ బెస్టా, రోబో బెస్టా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే నేను 3 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత ఇది బెస్ట్ అని చెప్పి నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకుంటాను. అండ్ ఏది బెటరో కూడా చెప్తాను. అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఇంట్లో ఏదైనా వస్తువు తీసుకోవాలంటే ముందు మన రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ బడ్జెట్ ఏంటి ఫస్ట్ ఫైండ్ ఔట్ చేసుకొని అప్పుడు మాత్రమే తీసుకోవాలి. మా ఇంట్లో ఉండేది డైసన్ V8 కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్. అండ్ దీని గురించి నేను ఫుల్ లెంగ్త్ వీడియో ఆల్రెడీ చేశాను. సో, ఇప్పుడైతే కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం క్లీనింగ్ వైస్ చూస్తే వాక్యూమ్ క్లీనర్ ఏంటంటే మనమే ఆపరేట్ చేయాలి. అదే రోబోట్ వాక్యూమ్ ఏంటంటే ఆటోమేటిక్ క్లీనింగ్ అదే చేస్తుంది. సో, ఇదొకటి ఫస్ట్ డిఫరెన్స్ అండి. అండ్ డీప్ క్లీనింగ్ విషయానికొద్దాము. మనం మాన్యువల్‌గా చేస్తాం కాబట్టి అన్ని మూలలు గానీ, లేకపోతే మనకి రోబో వెళ్ళలేని ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా! సో, అక్కడ అన్నీ కూడా డీప్ క్లీనింగ్ అయితే వాక్యూమ్ క్లీనర్ పర్ఫెక్ట్‌గా చేస్తుంది. కాకపోతే ఏంటంటే, మనకి ఇంట్లో ఇద్దరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండేటప్పుడు టైం అస్సలు సరిపోదు కాబట్టి, వాళ్ళైతే రోబో ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే ఆటోమేటెడ్ కాబట్టి మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసుకునే రోబోస్ కూడా వచ్చేసాయి. అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ కూడా ఉన్నాయి ఇప్పుడు. సో, మనం కాస్ట్ పెట్టగలిగితే మనం అవి కూడా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు డోర్ బ్యాక్ సైడ్ ఉందనుకోండి. ఇప్పుడు డోర్ బ్యాక్ సైడ్ నేను మాన్యువల్‌గా తీసి అక్కడ చేయాల్సొస్తుంది. అదే ఇట్లాగా ఓపెన్ ప్లేస్ ఉందనుకోండి. అలాంటి ప్లేసెస్‌లో రోబో అయితే చాలా పర్ఫెక్ట్‌గా క్లీన్ చేస్తుంది. సో, ఇట్లాగా మూలలు అట్లాగా ఉండేటప్పుడు మాత్రం మనం ఆ వస్తువు తీసుకొని అప్పుడు క్లీన్ చేయాల్సొస్తదనమాట. సో, ఇట్లాంటివన్నీ మనం వీక్లీ వన్స్ కూడా చేసుకోవచ్చు కాబట్టి మనకి ఈ క్లీనింగ్ కోసం రోబో అయితే తీసుకోవచ్చు. అండ్ పెట్ హెయిర్ విషయానికొద్దామండి. పెట్ హెయిర్ విషయానికొస్తే ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తుందండి వాక్యూమ్ క్లీనర్ అయితే. దాంట్లో అయితే డౌటే లేదు. చూసారా ఎంత హెయిర్ వచ్చిందో నాకు. అండ్ మీరు కార్పెట్స్‌కి, బెడ్స్‌కి, మ్యాట్రెసెస్‌కి అన్నిటికి కూడా పర్ఫెక్ట్‌గా యూజ్ అవుతుంది వాక్యూమ్ క్లీనర్ అనేది. మనకి రోబో ఏంటంటే ఓన్లీ ఫ్లోర్ మాత్రమే క్లీన్ చేస్తుంది. అబ్‌స్టకిల్స్ చిన్న చిన్నవుంటే కొన్ని కొన్ని రోబోస్ అయితే ఫైండ్ ఔట్ చేస్తుంది గానీ, కొన్ని రోబోస్ అయితే అబ్‌స్టకిల్స్ కూడా ఫైండ్ ఔట్ చేయలేదు. స్టాప్ అయిపోవడం అట్లా కూడా అవుతుంది. కార్నర్స్, ఎడ్జెస్ అవన్నీ కూడా వాక్యూమ్ క్లీనర్‌తోనే బాగా క్లీన్ అవుతుందండి. అది వీక్లీ వన్స్ చేసుకోవడమే తప్పదు. అంటే మనం ఫుల్ బిజీ అనుకోండి, ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏం లేదు. రోబోట్ ఏంటంటే కొంచెం మోడరేట్‌గా చేస్తుంది. కొన్ని కొన్ని రోబోట్ చేస్తుంది గానీ, కొన్నైతే చేయదనమాట. అండ్ మనకి కార్పెట్స్‌లో కానీ, మ్యాట్రెస్‌లో కానీ చాలా కనిపించని డస్ట్ అయితే ఉంటుందండి. అసలు మనకి ఎంత మైన్యూట్‌గా క్లీన్ చేస్తుందంటే ఈ డైసన్ అనేది నాకైతే చాలా బాగా నచ్చుతుంది. హెయిర్ కానీ, డస్ట్ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే క్లీన్ చేస్తుంది. బట్ రోబోట్‌లో అయితే మనకి ఈ ఆప్షన్ ఉండదు. అండ్ మీరిప్పుడు నేను ఒక్కసారి మీకు డస్ట్ చూపిస్తాను. ఎంత డస్ట్ వచ్చిందనేది. అండ్ నేను వీక్లీ వన్స్ అయితే చేస్తూ ఉంటానండి. జస్ట్ ఇన్ కేస్ మీరు వీక్లీ వన్స్ చేయకపోతే ఎంత డస్ట్ వస్తదో ఒక్కసారి అయితే అబ్జర్వ్ చేసుకోండి. సో, మనకి కార్పెట్స్‌లో ఉన్న డస్ట్ అయితే అస్సలు కనిపించదు. ఈవెన్ మ్యాట్రెస్ కానీ, పిల్లోస్ కానీ అండ్ రిక్లైనర్స్ కానీ, సోఫాస్ కానీ ఇవన్నీ కూడా మనము వాక్యూమ్ క్లీనర్‌తో మాత్రమే పెట్టగలము. రోబోట్‌తో అయితే పెట్టలేము. సో, మనకి ఇల్లు క్లీనింగ్ అంటే ఓన్లీ ఫ్లోర్ ఒక్కటే కాదు కదా! ఖచ్చితంగా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. సో, మనం ఇది డైలీ చేయకపోయినా అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ కానీ, వన్స్ ఇన్ 15 డేస్ కానీ చేసుకుంటేనే కదా ఇల్లనేది నీట్‌గా ఉంటుంది. అండ్ డీప్ క్లీన్ కూడా అవుతుంది. వాక్యూమ్ క్లీనర్‌లో జనరల్‌గా ఏంటంటే మాపింగ్ ఆప్షన్ ఉండదండి. ఇంకా ఓన్లీ వాక్యూమింగే చేస్తుందనమాట. అండ్ డైలీ మెయింటెనెన్స్ విషయానికొస్తే ఇప్పుడు నేను చూపించాను కదా! సింపుల్‌గానే ఉంటుంది. కాకపోతే మనం 2 డేస్‌కి ఒకసారి చేసుకున్నా కూడా పర్వాలేదండి. డైలీ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీకు ఎప్పుడైతే బాక్స్ నిండింది అని కనిపిస్తుందో అప్పుడు మాత్రం తీసుకుంటే సరిపోతది. అండ్ రోబోలో ఏంటంటే మాక్సిమం అన్ని మోడల్స్‌కి ఇప్పుడు వాక్యూమ్ ప్లస్ మాపింగ్ అయితే వచ్చేసింది. అండ్ రోబోలో ఏంటంటే మనకి క్లీనింగ్ ఏంటంటే వీక్లీ వన్స్ అట్లా చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది డిఫరెన్సెస్. అండ్ డైలీ మెయింటెనెన్స్ విషయాన్ని పక్కన పెడితే మనకి క్లీనింగ్ ఎంత బాగా చేస్తున్నది అన్నది కూడా ఇంపార్టెంటే కదా! జస్ట్ ఇన్ కేస్ మీరు కనుక అస్సలు టైం లేదు అంటే గనక వీక్‌లో ఒక 5 డేస్ మీరు రోబో పెట్టుకున్నా కూడా వీకెండ్స్ మాత్రం వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా డీప్ క్లీన్ అవుతుంది. అండ్ ఇల్లు కూడా నీట్‌గా అనిపిస్తుంది. చూసారు కదా! పెట్ హెయిర్ ఉన్నా లేకపోయినా మనకి మ్యాట్రెసెస్, సోఫాస్ ఇవన్నీ క్లీన్ చేయడానికి ఖచ్చితంగా వాక్యూమ్ క్లీనర్ అయితే కావాల్సొస్తుంది. అండ్ ఇంకా పెట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా 2 అయితే ఆఫ్ చేసుకోవాల్సిందే. నన్నడిగితే ఎవ్వరైనా కూడా 2 ఆఫ్ చేసుకుంటేనే బెస్ట్ అండి.
అండ్ మనకి విండోస్‌లో కూడా ఉంటుంది కదా! సమ్ డస్ట్ లాగా. సో, అది కూడా వాక్యూమ్ క్లీనర్ పర్ఫెక్ట్‌గా చేస్తుంది. అండ్ స్టెప్స్ మీద కూడా రోబోట్ చేయలేదండి. ఓన్లీ వాక్యూమ్ క్లీనర్ మాత్రమే చేయగలదు. అండ్ రోబోట్‌లో మనకి కనిపించే ఒకటే ప్లస్ ఏంటంటే డైలీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ క్లీనింగ్ అయితే అయిపోతుంది మన ప్రమేయం లేకుండా. మనం హ్యాపీగా మనం ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ కూడా మనము ఇల్లు క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇదొక్కటే నాకు కనిపించిన బెస్ట్ యూసేజ్ అండి రోబోతో. మనము ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో, మీ రిక్వైర్మెంట్స్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే పెట్ హెయిర్స్ కంపల్సరీ కాబట్టి సో, 2 ఉంటుంది. లార్జ్ బ్రీడ్ ఒకటి, ఇండీ ఒకటి. సో, ఖచ్చితంగా జర్మన్ షెపర్డ్స్‌కి బాగా షెడ్ అవుతుంది కాబట్టి డైసన్ V8 కార్డ్‌లెస్ వాక్యూమ్ అయితే తీసుకున్నానండి. దాని పెర్ఫార్మన్స్ అయితే ఎక్స్ట్రార్డినరీ. నాకున్న ఇంట్లో వస్తువులతో అన్నిటితో కంపేర్ చేస్తే డైసన్ చాలా బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోబోట్ చూసారా? ఇప్పుడు ఒక చైర్ అడ్డుగా ఉంది. దానికి చాలా సేపు టైం పట్టింది. బట్ ఫైనల్లీ అదైతే ఫైండ్ ఔట్ చేసుకొని బయటకైతే వచ్చేసింది. చాలా సేపు అక్కడక్కడే ఉండిందనమాట. సో, కెమెరాస్ అవన్నీ చూసుకొని అబ్‌స్టకిల్స్ ఏవైనా ఉన్నాయా అవన్నీ బాగా చూసుకుంటుందండి. ఇప్పుడు తీసుకున్న కొత్త మోడల్‌లో. మీరు ఎట్లా తీసుకోవాలి అంటే గనక డౌట్స్ ఉంటే గనక మీరు ఎంత ఎస్ఎఫ్టీ కవరేజ్ చేయాలి అండ్ వాక్యూమ్ క్లీనర్ తీసుకునే వాళ్ళు పెట్ హెయిర్ ఉందా లేదా? లేకపోతే నార్మల్‌గా ఇప్పుడు మ్యాట్రెస్ అయితే ఖచ్చితంగా అందరి ఇళ్లల్లో ఉంటుంది. సోఫాస్ ఉంటుంది. సో, ఖచ్చితంగా వాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకోవాలి. మీరు బడ్జెట్ చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ జేసుకోవాలి. నేనైతే ఎట్లా చూజ్ చేసుకున్నానంటే నేను 1500 ఎస్ఎఫ్టీ వరకు కవర్ అయితే సరిపోతుందని తెలుసండి. ఎందుకంటే ఓన్లీ నేను టాప్ ఫ్లోర్ మాత్రమే రోబో యూజ్ చేయాలనుకున్నాను. సో, 1500 కాబట్టి సో, ఈకోవాక్స్‌లో 1500 ఏదైతే కవర్ చేస్తుందో ఆ రోబో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ పెట్ హెయిర్ విషయానికొస్తే నేను యాంటీ ట్యాంగిల్‌ది ఏం తీసుకోలేదండి. యాంటీ ట్యాంగిల్‌ది మనకి ఆల్మోస్ట్ 55+ టు 60+ రేంజ్‌లో అయితే ఉన్నింది. సో, నాకు వాక్యూమ్ క్లీనర్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను రోబోకి ఎక్కువ పెట్టదలుచుకోలేదు. నన్ను మొన్న చాలామంది ఈ క్వెషన్ వేశారు. సక్షన్ పవర్ ఎక్కువ ఉన్నది ఎందుకు తీసుకోలేదు అని చెప్పి. యాక్చువల్లీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే రోబో అనేది వీక్లీ ఒక్కసారి మాత్రమే క్లీన్ చేసుకోవాలి. అండ్ యాంటీ ట్యాంగిల్ లేకపోయినా పర్వాలేదనేది నా రిక్వైర్మెంట్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తున్నాను పెట్ హెయిర్‌కి. డైలీ నేను బిఫోర్ రోబో నేను వాక్యూమ్ క్లీనర్ ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే జర్మన్ షెపర్డ్ ఉన్నాడు కాబట్టి. సో, ఖచ్చితంగా నేనది పెడతాను గాబట్టి, నేను రోబోకి ఎక్కువ అమౌంట్ పెట్టదలుచుకోలేదు. సో, నేను దీంట్లో ఏం చూస్ చేసుకున్నానంటే 1500 ఎస్ఎఫ్టీ కవర్ అవుతుందా లేదా అని చూసుకున్నాను. అండ్ వీక్లీ వన్స్ మనం మెయింటెనెన్స్ చేసుకునేలాగా ఉందా లేదా? అండ్ ఆల్సో మనకి కెమెరాస్, అబ్‌స్టకిల్స్ అవన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తుందా లేదా? ఇదొక్కటి చూసుకున్నాననమాట. అండ్ వాటర్ రీఫిల్ కూడా మనకి 3 డేస్‌కి, 4 డేస్‌కి వన్స్ చేసుకుంటే కూడా సరిపోతుంది. సో, ఇవి చూజ్ చేసుకున్నాను కాబట్టి నాకు రోబోకి తక్కువ పడాలి అని అనుకున్నాను. అరౌండ్ 35 ఆ రేంజ్ పడిందండి. సో, అందుకని నేనైతే దీనికి వెళ్ళాను. జస్ట్ ఇన్ కేస్ మీరు డైలీ క్లీన్ చేసుకునే కెపాసిటీ ఉంది అండ్ మనకి 10,000 సక్షన్ పవర్ కావాలి అంటే గనక మీకు 29, 28 రేంజ్‌లో కూడా ఇప్పుడు మంచి మంచి మోడల్స్ అయితే వచ్చాయి. మీరది ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే దానికి డైలీ మెయింటెనెన్స్ అయితే చేయాలి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే వీక్లీ వన్స్ మెయింటెనెన్స్ ఉండాలి కాబట్టి నేను ఇది తీసుకున్నాను. 5000 సక్షన్ పవర్ అయినా కూడా ఎందుకు 5000 సక్షన్ పవర్ తక్కువ కదా అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను వాక్యూమ్ చేస్తాను కాబట్టి నాకు సక్షన్ పవర్ ఎక్కువ నీడ్ లేదనిపించింది. అందుకని నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. అన్నిటికన్నా బెస్ట్ మోడల్స్ రోబోట్‌లో ఏంటంటే ఒకటి ఈకోవాక్స్, ఇంకోటి డ్రీమ్ కంపెనీ కూడా బావుందండి. సో, మీరు ఆప్షన్స్ అన్నీ చూసుకొని ఏది బెటర్‌గా ఉంటదో దాన్ని బట్టి మీరు ప్రిఫర్ చేసుకోండి. మీరు డైలీ వాక్యూమ్ చేయలేకపోతున్నారు కానీ పెట్ హెయిర్ క్లీన్ అవ్వాలి అంటే కనుక 25,000 సక్షన్ పవర్ ఉండి యాంటీ ట్యాంగిల్ ఉన్న రోబోట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 80,000 టు 1,00,000 రేంజ్ అయితే ఉన్నాయి. బట్ మీరవి డైలీ చేసుకున్నా కూడా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వాక్యూమ్ అయితే చేయాలండి. మ్యాట్రిస్, సోఫాస్, కార్పెట్స్ ఇవన్నీ కూడా. సో, మనం ఎంత కాస్ట్ పెట్టినా 2 ఉండాలనేది మ్యాండేటరీ. మీకు కనుక రోబో ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అట్లాగే వాక్యూమ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి మీ బడ్జెట్ రేంజ్‌లో అని తెలియకపోతే గనక ఎవరికన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఇన్ఫో ప్రొవైడ్ చేస్తా. అండ్ మనకి ఫర్నిచర్ అండర్ కూడా రోబో కొన్ని వాటిల్లో ఎళ్తుంది కానీ, కొన్ని వాటిల్లో ఎళ్ళలేదు అడ్డుగా ఉంటే. బట్ మాన్యువల్‌గా చేసేదేంటంటే వాక్యూమ్ క్లీనర్స్‌లో ఇట్లా జాయింట్స్‌లా గూడా ఉంటదండి. మనం వంగకుండానే కింద వరకు గూడా వెళ్తుంది. డైసన్‌లో ఇదొక బెనిఫిట్ అయితే ఉంది. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను.
పెట్ హెయిర్ ఉంటే ఎట్లాంటి మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి? అండ్ ఎక్కువ కవరేజ్ ఉంటే ఏరియా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేసి వాటి డీటెయిల్స్ కూడా ఇస్తానండి. జస్ట్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చెక్ చేసేయండి. అండ్ నేను తీసుకున్న మోడల్స్ కూడా లింక్స్ ఇస్తా. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. థాంక్ యూ. బాయ్.